నమస్తే. గౌరవైన తల్లిదండ్రులు ఒకసారి కాదు 100 సార్లు మీరు ఆలోచించాలి. అంటే 10/10 జీపీఏ వస్తే నూజివీడు ట్రిపుల్ అనేక కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ చదువుతూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం మనం కార్పొరేట్ కాలేజీలు నిందిస్తున్నాం. అటు కాదే కాదు, మీరెవరూ నమ్మలేరు. వారికి 7th క్లాస్ 5th 6th 7th 8th 9th 10th సరైన స్టాండర్డ్ లేని చదువులు చదువుతూ పైదంతో చూసి ఎక్కిస్తూ రాబోయే ప్రశ్న పత్రాలను 2-3 క్వశ్చన్ పేపర్లను చదువుకుని వాటిని వల్లివేస్తూ 10/10 జీపీఏ తెచ్చుకున్నారు అంటే ఆ మార్కులతో వచ్చిన విద్యార్థులు పై స్థాయిలో IIIT, ఇంటర్మీడియట్, ఎంపీసీ లాంటి కోర్సులు చదవలేక, పర్సంటైల్స్ పేరుతో ఒత్తిడి తట్టుకోలేక, ఇది చదవలేము అని తల్లిదండ్రులతో చెప్పలేక, ఇది అర్థం కాలేదని టీచర్లకు చెప్పలేక, ఆ టీచర్లకు వీళ్ళకి అర్థం కావట్లేదని తెలిసినా ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో వాళ్ళుంటూ పిల్లలకి భయంకరమైన నరకాన్ని చూపిస్తున్నారు. నరకం ఈ భూమి మీద స్వర్గం నరకం అంటాం, ఏదో కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. మనుషుల్ని తప్పులు చేశారని నూనెలో పడేసి కాలుస్తూ, పాములతో కనిపిస్తూ, గుండుసులతో గుచ్చుతూ, ఏనుగులతో తొక్కిస్తూ అని. అంతకంటే భయంకరమైన నరకాన్ని మీరు తెలియకుండానే మీ పిల్లలకి ఇస్తున్నారు. అది తట్టుకోలేక పిల్లలు చచ్చిపోతున్నారంటే నమ్మండి. ఇటీవల ఇప్పుడు కాదు, సుమారు 8-9 years బ్యాక్ ఓ విద్యార్థి, ఒక CA చదువుతున్న విద్యార్థి పైనుంచి దూకి చచ్చిపోయాడు. దానికి వాస్తవంగా ఒకటే అన్నాడు. వాళ్ళ టీచర్ ఏమన్నా అంటే, క్లాస్ టీచర్, ఒరే బాబు మా కర్మ కొద్ది ఇక్కడ దాకా ఎలా వచ్చారా అన్నాడు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి CA చదువుతున్న బాబు, కనీస స్థాయి పరిజ్ఞానం లేదు. వాడు వెంటనే తట్టుకోలేడు. ఆ పిల్లడు పైనుంచి దూకి చచ్చిపోయాడు. కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఆ తర్వాత 30 లక్షల రూపాయలు కంపెనీ మేనేజ్మెంట్ కట్టాల్సి వచ్చింది. అంటే దీన్ని పంచాయతీలు చేసి 30 లక్షలు కట్టిన పాపానికి ఆలోచించండి ఒక్కసారి కాదు 100 సార్లు. ఆ దెబ్బతో అసలు ఎంతో నెంబర్ 1గా ఉన్నటువంటి CA ఇన్స్టిట్యూట్, కామర్స్ రంగానికే విలువ తెచ్చిన ఆ ఇన్స్టిట్యూట్ ఆ సార్ గారు పూర్తిగా మూసేశారు. ఆలోచించవలసింది తల్లిదండ్రులు. పిల్లలకి చదువు నేర్పించవలసిన సమయంలో సక్రమంగా నేర్పించండి. ఒకవేళ మీరు నేర్పించలేకపోతే మీ అయోగ్యతను చూసి మీరు సిగ్గుపడాల్సిన స్కూళ్ళు, టీచర్లు రండి, నా దగ్గరికి రండి. రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళని అద్భుతమైన విద్యార్థులుగా నేను తయారు చేయగలను. వాళ్ళు చదువుకునేలా నేను తయారు చేయగలను. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. నమస్తే.